మొత్తం మీద ఇన్ని దినాల వార్తలకు పులి స్టాప్ పెట్టినట్టే పెట్టిండు జగ్గారెడ్డి సారు. ఇక నేను పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తలేను, ఇక ఎవరు చేసుకుంటారో చేసుకోండి, నేనైతే ఇక నా మీద ఈ పంచాయతీ పెట్టకుండ్రి అన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. అటెనక బండి సంజయ్ సార్ నడుచుకున్నాడు. ఏం నడుచుకున్నాడు, ఏం సంగతి అనుకుంటున్నారులే, అయితే చూడుండ్రి. ఓ జగ్గారెడ్డి సారు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు అని చెప్పి వారం రోజుల సంధి మస్తు వార్తలు వస్తున్నాయి. ఏం సారు మరి నిజంగానే పోటీ చేస్తున్నావా అంటే ఓ గీ తీర్ల సమాధానం ఇచ్చిండు. నన్ను ఎందుకు నాకే అట్లా కాదు భయ్, నాది పగబట్టి నా మీదేమన్నా నేను కూల్ నాకు అర్థం కాలేదండి. ఈ మెదక్ పంచాయతీ నన్ను ఇడుస్తూనే లేదు. ఎప్పుడు మీ ప్రెస్ మీట్ పెట్టినా మీరు నన్ను ఈ మెదక్ కథ ఏంది అంటున్నారు. కథనాలు వస్తున్నాయి నాకు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇక కూల్గా చెప్తున్నా మీకు, ప్లీజ్ అంటే ఇలా కూల్గా చెప్తున్నా. నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ ప్రజలకు, నా ప్రాంత ప్రజలకు కానీ ఎవరికన్నా అనుమానాలున్నా, ఎవరికైనా నా శీల పరీక్ష నాతో పెట్టాలనుకున్నా రాజకీయంగా, లేకపోతే ఇంకేదన్నా ఉన్నా, నేనేం చెప్తున్నా అంటే నేను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది క్లోజ్ చేయండి. ఇక ఇన్నర్ గదుల్లో ఎవరు ఏం మాట్లాడేది లేదు అని చెప్పి ఇట్లా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు సారు. మెదక్ సీటు ముచ్చట అయిపోగానే కేటీఆర్ సార్కు, హరీష్ రావు సార్కు, కేసీఆర్ సార్కు సూటు పెట్టిండు జగ్గారెడ్డి సారు. ఇక మేడిగడ్డ ఎందుకు కోతురు, ఏం సంగతి చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది అని చెప్పి గీ తిరల డిమాండ్ చేసిండు. లేకపోతే సందర్శన పేరు మీద గుంతలలో తోవి పెట్టిన పైసలు ఏమైనా తీసుకురానికి పోతురా? మీరైనా అన్నాడు కదా, ఇక అదే బుందలగడ్డ అని ఆయన అన్నాడు కదా. అసలు మొదలు మీ నాయన అన్న మాట క్లారిఫై చేయండి హరీష్ రావు, కేటీఆర్. ఏమని, ఇది డ్యామా, అది బ్రిడ్జ్, మేడిగడ్డ బ్యారేజ్, అది బ్యారేజా బొందలగడ్డనా? మీరు ఆయన కేసీఆర్ అన్న మాటలకు ముందు మీరు దీని మీద క్లారిఫై చేయాలి. చేసే అంతవరకు యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను మిమ్మల్ని వదలా. ఇదే కేసీఆర్ గారితో ఏ మేడిగడ్డ బ్యారేజ్ బొందలగడ్డ అన్నాడో అది బొందలగడ్డ కాదు, అది ప్రజల గడ్డ అని నువ్వు చెప్పేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్ను వదిలిపెట్టదు. ఇక నేను ప్రతి ప్రెస్ మీట్లో అడుగుతుంటాయి, ఇక ప్రతి దగ్గర అడుగుతుంది. క్లారిఫై చేయాల్సిందే ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మీరు క్లారిఫై చేయాలి. చెప్పకపోతే మీరు ప్రశ్నగా మిగిలిపోతారు. గదుల్లో బొందలగడ్డనా మేడిగడ్డనా అని చెప్పి రుజువు చేయాల్సిందేనంట. అప్పటిదాకా అడుగుతూనే ఉంటాడంట. ఇక అటెనక బండి సంజయ్ సారు కిషన్ రెడ్డి సారు కోసం చెప్పిండు. ఏం చెప్పిండో ఇనుడ్రి మరి. అసలు దునియాలో బండి సంజయ్, ప్రధానమంత్రి కిషన్ రెడ్డి తప్పితే ఎవరు మొక్తలేరు అంత బిల్డప్ ఇస్తున్నారు వీళ్ళైతే. అసలు ఎవరు ప్రజల దేవుని మొక్తలేరు, వీళ్ళ మొక్తున్నట్టు ఫీలింగ్ అమ్మాయిలది. శ్రీరాముని, దేవుణ్ణి, సీతమ్మని, దేవుళ్ళని అసలు వీళ్ళు ముగ్గురు నలుగురే, ఈ 5-6 మంది వీళ్ళే మొక్కుతున్నట్టు ఒక ఫీలింగ్, ఆ బిల్డప్, అసలు విచిత్రమైన ప్రకటనలు వాళ్ళని చూస్తే. గదుల్లో దేశంలో కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ సారు, ప్రధాని సారు ఇక గీళ్ళే రాముని మొక్కేటట్టు చేస్తున్నారు, వేరోళ్ళు మొక్కరా అని చెప్పి ఓ గీ తీరులా ప్రశ్నించే టెన్క బండి సంజయ్ సార్కు, పొన్నం సార్కు అయిన పంచాయతీ కోసం మాట్లాడుకొచ్చిండు. ఇక గిదే పద్ధతి అని చెప్పి ఓ గీ తీరులా తిట్టిండు బండి సంజయ్ సార్ను. మరి శ్రీరామచంద్రుడు తల్లిని గౌరవించి అడవులో పోయినాడు, మరి మా పొన్నం ప్రభాకర్ తల్లి అంటే ఏదో నువ్వు రాజకీయ దూషణ చేసినావు కదా, మరి శ్రీరాముని యొక్క ఆదేశాలకు నీకు లేనట్టే కదా. పొన్నం ప్రభాకర్ తల్లి పట్ల నువ్వు ఒక మాట ఏదైతే అన్నావో, శ్రీరాముడు ఓట్ల కోసమే శ్రీరాముని దేవుని వాడుకున్నట్టే కదా. ఆయన తల్లిని గౌరవించిన నీకు ఆల్రెడీ తల్లిని గౌరవించి పించాలరా వెధవా అని మీ అసంటోళ్ళకి చెప్పనికైనా ఇది ఆయన బహుశా ఇసంటోళ్ళు ఇలాంటి మూర్ఖులు బహుశా రావచ్చు అనే ఉద్దేశంతో తల్లి గౌరవాన్ని, సవితి తల్లి గౌరవాన్ని, తండ్రి యొక్క మాటలు విలువిచ్చే ఒక కొడుకుగా ఒక మెసేజ్ మనకి ఇచ్చిండు, భావి తరాల ప్రజలకు ఇచ్చిండు శ్రీరామచంద్ర భగవానుడు. దీని ఒకదానికి జవాబు చెప్పు బండి సంజయ్.
బేషరతుగా పొన్నం ప్రభాకర్ కి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఫిర్యాదుల్లో బండి సంజయ్ సార్ను బాగానే అరుచుకున్నాడు. రేపు పొద్దుగల్లా మరి బండి సంజయ్ సార్ ఏమంటాడో ఏమో వినాలే. ఇగో ఇట్లా బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అయితే టక్కబర్ కొట్లాట నడుస్తున్నది. చూడాలి మరి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో.